బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానంలో బాంబును తట్టు కూడా కాల్ వచ్చింది. దీంతో నాగపూర్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు పైలట్. తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చారు బాంబ్ స్క్వాడ్. బాంబు లేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రయాణికులు. దానికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ విమానాశ్రయాన్ని మొత్తాన్ని పూర్తిగా ఎప్పుడైతే ఈ విమానానికి సంబంధించి ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చిందో మరి ముఖ్యంగా ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా అక్కడ నుంచి అందరినీ పంపించేశారు. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళుతోంది ఈ విమానం. ఈ విమానంలో బాంబు ఉంది అంటూ కూడా ఎప్పుడైతే బెదిరింపు కాల్ వచ్చిందో అక్కడ మీరు చూడొచ్చు ఆ విజువల్ని. ఇండిగో విమానం నుంచి వెంటనే ప్రయాణికులు అందరినీ దించేసి వాళ్ళని ఒక సేఫ్ ప్లేస్లోకి పంపించేశారు. ఆ తర్వాత బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగింది. బాంబ్ స్క్వాడ్తో పాటు అగ్నిమాపక శాఖ, దాంతోపాటు వైద్య బృందం వీళ్ళందరూ కూడా అక్కడ రంగంలోకి దిగారు. గత కొద్ది రోజులుగా భారతదేశంలో మరి ముఖ్యంగా 17 తారీఖు ఈరోజు ఇండిగో ఫ్లైట్ 6E2706 దీనికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఇది కొచ్చి నుంచి వెళ్లాల్సింది. కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్తున్న విమానం ఇది. వెంటనే దీన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాగపూర్లో దించేశారు. 157 మంది ప్యాసింజర్స్ దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు నిన్న కూడా మరికొన్ని బాంబు బెదిరింపు కాలు మరికొన్ని విమానాలకి. అంతకుముందు ఫుకెట్ ఢిల్లీకి సంబంధించి మాట్లాడుకున్నాం. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI379 దానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దాంతోపాటు మాట్లాడుకున్న సందర్భంలో శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి దానికి కూడా బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అలాగే ఘాజియాబాద్కి సంబంధించి మాట్లాడుకుంటే ఘాజియాబాద్ ఫ్లైట్ రన్వే మీద నిలిచిపోయింది ఇష్యూస్ కారణంగా. దాంతోపాటు 7878 దానికి ఒక ఇష్యూ వచ్చిందని చెప్పి ఇలా అనేక కారణాలతో ఈరోజు సగటు విమానయాన ప్రయాణికుడు విమానయానం అంటేనే భయపడిపోతున్నాడు. మరి ముఖ్యంగా అనుకున్న టైంకి వెళ్తుందో లేదో తెలియదు, అది డిపార్ట్ అవుతుందో లేదో తెలియదు. ఒకవేళ స్కెడ్యూల్ ఇచ్చిందా స్కెడ్యూల్కి వస్తుందో లేదో తెలియదు. వచ్చిన తర్వాత ఆ టైంకి అంటే స్కెడ్యూల్ డిపార్చర్కి వెళ్తుందో లేదో తెలియదు. రన్వే మీద ఎంతసేపు ఉంచుతాడో తెలియదు. ఆ తర్వాత టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి మళ్ళీ ఎంతసేపు ఆపుతాడో తెలియదు. ఇలా అనేక సమస్యలు ఈరోజు సగటు విమానయాన ప్రయాణికుడు ఎదుర్కొంటున్నాడు. ఇప్పుడు ఇండిగోకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో ప్రయాణికులు భయపడిపోయారు. వెంటనే పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాగపూర్కి పంపించారు. మీరు చూడొచ్చు విమానాశ్రయాన్ని మొత్తంగా కూడా కాసేపు ఆధీనంలోకి తీసుకుంది బాంబు స్క్వాడ్. పూర్తిగా తనిఖీ చేస్తున్నది విమానాన్ని. ఆ తర్వాత మీరు చూడొచ్చు అక్కడ ఎవరిని కూడా ఎలౌ చేయట్లేదు. మరి ముఖ్యంగా కొంతమంది మాత్రం ఎలౌ చేశారు. దాంతోపాటు బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగిన ఆ విజువల్ని మీరు చూడడం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి ఇండిగో ఫ్లైట్ 6E2706 ఫ్లైట్కి సంబంధించి ప్రస్తుతం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. గత కొన్ని రోజులుగా ఈ బాంబు బెదిరింపు కాలు భారతదేశాన్ని వణికించేస్తున్నాయని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంఖ్య మరింత ఎక్కువ అవుతోంది. అహ్మదాబాద్ ఘటన తర్వాత ఈ సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని మస్కట్ నుంచి కొచ్చి నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ ఇండిగో ఫ్లైట్ 6E2706 బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం నాగపూర్లో విమానాన్ని ల్యాండ్ చేసినట్టుగా కథనాలు చెప్తున్నాయి. దాంతోపాటు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది విమానయాన శాఖ. మరి ముఖ్యంగా ఎవరు ఈ ఘటనకి పాల్పడ్డారనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. అయితే ప్రయాణికులందరినీ వాళ్ళని డిబోర్డ్ చేయడం జరిగింది. విచారణ ప్రారంభించారంటూ కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే ఎక్కడ అనుమానం కలిగేలా ఎటువంటి ఇష్యూస్ లేవు. అలాగే ఆ విమానానికి సంబంధించి పూర్తి తనిఖీ చేసిన తర్వాత మాత్రమే ఈ క్లారిటీకి వచ్చామంటూ కూడా అక్కడ పోలీసు అధికారులు చెప్తున్నారు. డీసీపీ నాగపూర్ లోహిత్ మటానీ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్తున్నారు ఏంటంటే కనుక ప్రస్తుతం ఆ విమానంలో ఎటువంటి ఇబ్బందులు మీద గుర్తించలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ CIAL ఏమంటుందంటే కనుక బాంబు థ్రెట్ అయితే మాత్రం వచ్చిన మాట వాస్తవం. ఒక ఈమెయిల్ ద్వారా ఇది వచ్చిందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు మస్కట్ నుంచి కొచ్చికి ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లాల్సిన ఈ విమానంలో 157 మంది ప్రయాణికులు, 6 క్రూ సిబ్బంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రియాక్షన్స్ చూద్దాం. After a short vacation from Goa, returning back to my car, which is in Lucknow. This flight is going from Goa to Lucknow, direct flight. I am devastated and in great shock
safely. My family is waiting for me at home. I'm telling you what happened. As soon as the flight took off, after approximately 10 minutes, it just went up, and from up it went down, creating a lot of turbulence. The flight was almost upside down. There was no announcement from the crew members, no announcement from the pilot, causing a lot of anxiety, tension, and worries after the Air India flight crash. I don't know who is at fault, but we all appreciate that we all reach our destination safely. Because what today I face, everybody feels that. The flight literally lost its balance. I hope I reach my home safely. All of us see, we can see, everybody see, very fine, very fine. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆ ఇండిగో విమానానికి సంబంధించి ఆ మహిళ కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ఘటనకు సంబంధించి తెలిసిందో ఆమె కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడుతున్న ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అందరినీ గుండెని పిండేస్తుంది. ఎందుకంటే కనుక విమానం ఎక్కిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంటో మాకు తెలియదు, టేకాఫ్ అయిన అంశం అంటూ ఆవిడ ప్రస్తావించిన తర్వాత అనేక అంశాలను ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉంది? మరి ముఖ్యంగా ఇండిగో విమానానికి ప్రమాదం తప్పినట్టేనా పూర్తి స్థాయిలో? రైట్, వరుస విమాన ప్రమాదాలు ఇటు ప్రయాణికులను కలవర పెడుతుంది. అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్రమాదం నుంచి కోలుకోకముందే వరుసగా రిపీట్ కావడంతో ఇటు ప్రయాణికులతో పాటు ప్రజల్లో పెద్ద ఎత్తున ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అది ఢిల్లీ నుంచి, అది కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్తుంది. ఈ సమయంలోనే ఒకవైపు బాంబు కాల్ రావడంతో, బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి సిబ్బంది వాటిని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో మొత్తం 155 మంది ప్రయాణికులు, అదేవిధంగా 6 సిబ్బందితో పాటు ఉన్నారు. ఆ సమయంలో వాళ్ళు టేకఫ్ అయ్యే కొన్ని క్షణాల ముందు దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు అన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద వరుసగా ఎప్పుడైతే అహ్మదాబాద్ లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ నుంచి దాని నుంచి చేరుకోక ముందే వరుసగా ఇవన్నీ కూడా అవుతున్నాయి. మొన్న కూడా రీసెంట్ గా ఒకవైపు జర్మనీ నుంచి హైదరాబాద్ కి వచ్చినటువంటి విమానం కూడా ఒకవైపు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే అక్కడ కూడా బాంబు కాల్ రావడంతో ఒకవైపు దానికి క్లియరెన్స్ ఇవ్వడంతో తిరిగి వెళ్లాల్సి వచ్చింది. సో వరుసగా ఇలాంటి ప్రమాదాలు రావడంతో ఈ విమాన ప్రయాణం చేయాలనేది చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వరుస ప్రమాదాలతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. మొత్తం మీద ఇప్పటికే అధికారులు తనిఖీ నిర్వహిస్తున్నారు. బాంబు స్క్వాడ్ తో పాటు సిఐఎస్ఎఫ్ బృందాలు కూడా మొత్తం మీద దాన్ని తనిఖీలు చేస్తున్నారు. క్లియరెన్స్ వచ్చిన అనంతరం అది తిరిగి ఢిల్లీకి వెళ్తారంటూ కూడా ఒకవైపు ఇటు అధికారుల నుంచి కూడా సమాచారం అందుతుంది. భద్రత దృష్ట్యా కొంచెం సహకరించాలంటూ కూడా ఒకవైపు ప్రయాణికుల నుంచి వాళ్ళు చెప్తున్నారు. ఒకవైపు అటు ఏవియేషన్ అధికారులకు మెయిల్ వచ్చింది. దానికి సంబంధించి మొన్న స్పైస్ జెట్ కూడా కొద్దిసేపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో చెక్లు కొట్టింది. అనంతరం ఇంకోవైపు కూడా ఫ్రాన్స్ పార్ట్ నుంచి కూడా అలాంటివి వరుసగా కావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడంతో ఏమవుతుంది, ఇటు ఏవియేషన్ రంగంలో ఏమవుతుంది, ఎందుకు వరుసగా ఇలాంటి ఘటనలు రిపీట్ అవుతున్నాయి అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ప్రస్తుతం అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ కావచ్చు మొత్తం కూడా అదే క్లియరెన్స్ ఇచ్చిన అనంతరమే ఢిల్లీకి ప్రస్తుతం కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్ళనున్నది. ఆ విమానం అనేది 9:30కి బయలుదేరాల్సింది. కానీ బయలుదేరే కొన్ని క్షణాల ముందు ఒకవైపు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం దాని ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. తనిఖీలు చేసిన అనంతరం క్లియరెన్స్ వస్తేనే దాన్ని తిరిగి ఢిల్లీకి పంపుతామంటూ కూడా ఒకవైపు అధికారులు పంపుతున్నారు. వరుసగా అటు బోయింగ్ విమానంలో అటు బోయింగ్ లో కావచ్చు, ఇటు ఇండిగో కావచ్చు, అటు డొమెస్టిక్
ఈ నేషనల్ లో కూడా ఈ విధంగా రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు విమాన ప్రయాణం అంటే చాలా మంది భయపడుతున్నారు. తాజాగా ఒకవైపు లుఫ్తాన్సా కూడా తిరిగి వెళ్ళిపోవడంతో అందరూ కూడా భయపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం నుంచి చేరుకోకముందే వరుసగా ఇలాంటి రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోవైపు జర్మనీ నుంచి శంషాబాద్ కు వచ్చినటువంటి విమానంలో కూడా ఇలాంటి ఒకవైపు బాంబు రావడంతో దాన్ని తిరిగి జర్మనీకి పంపిన అనంతరం ల్యాండ్ క్లియరెన్స్ రావడంతో మరో ఏరోప్లేన్ ని అరేంజ్ చేసి వాళ్ళని తిరిగి స్టేషన్ కి పంపారు. ఇప్పుడు మరోసారి కొచ్చి నుండి ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఏదైతే ప్లేన్ లో ఈ విధంగా రావడంతో ఒకసారి భయాందోళనకు గురవుతున్నారు. మొత్తం మీద అయితే ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రైట్ శిల్ప, ప్రస్తుతం ఇటువంటి సినారియో నేపథ్యం ఎందుకంటే వరుస ఈ బెదిరింపు కాల్స్ వస్తున్న పరిస్థితుల్లో ఇటు కేంద్రం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది, ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించామంటే చెప్పుకొస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఏ డైరెక్షన్లో వెళ్ళే అవకాశం కనిపిస్తోంది శిల్ప? రైట్, ఒకవైపు అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ప్లేన్ క్రాష్ నుంచి మొదలుకొని వరుసగా ఇలాంటి దీనిపైన సెపరేట్ కమిటీ కూడా వేసే విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇప్పటికీ అహ్మదాబాద్ లో అక్కడ ఒకవైపు విచారణ కొనసాగుతుంది. ఈ వరుస విమానాల ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్, అదే విధంగా ఇంకోవైపు బాంబు బెదిరింపు కాల్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు కావాలని టార్గెట్ చేస్తున్నారా, ఇండియన్ సంబంధించి కూడా ఈ బెదిరింపు కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి కూడా మొత్తం కూడా ట్రాక్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు ఏవియేషన్ రంగం చాలా సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు ఇటు పానిక్ లో కూడా కలవరం మొదలవడంతో దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇంకోసారి పునరావృతం కాకుండా దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ఇంతకుముందు ఏ విధంగా విమాన ప్రయాణం అంటే ఏ విధంగా చేసేవాళ్ళు ఇప్పుడు కూడా అదే విధంగా అదే స్థాయికి తీసుకొస్తామంటూ కూడా ఒకవైపు అటు ఏవియేషన్ రంగం సంబంధించినటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. కానీ మొత్తం మీద వరుసగా ప్రమాదాలు ఎదురవడంతో ప్రజల్లో మాత్రం ఒక భయాందోళన అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. కొంచెం అవాయిడ్ కూడా చేస్తున్న గతంలో ప్రిఫర్ చేసే వాళ్ళు విమాన ప్రయాణాలు, కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి ప్రమాదాలతో వీళ్ళందరూ కూడా కొంచెం దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. బై రోడ్డు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇలా వరుసగా అవడం వల్ల కూడా రెప్యుటేషన్ తగ్గే అవకాశం ఉంది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని కాల్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి, ఇంకోవైపు టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా బాంబు బెదిరింపు కాల్స్ వీటిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా కమిటీ వేసి నిజ నిర్ధారణలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడికక్కడ బాంబు స్పాట్ కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా చెక్ చేసే ప్రతి ఒక్క విమానానికి క్లియరెన్స్ ఇచ్చిన అనంతరం అన్ని చెక్ ఫ్లూరియల్ కావచ్చు అన్ని కూడా చెక్ చేసిన అనంతరమే వాటిని క్లియరెన్స్ ఇచ్చే అవకాశం గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ శిక్ష చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సచిన్ రైట్ శిల్ప, మొత్తంగా అయితే మాత్రం ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు అందరినీ ఒకసారిగా షాక్కి గురి చేస్తోంది. కొచ్చి నుంచి మరి ముఖ్యంగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై వెళ్లాల్సింది కోల్కతా, వయా కోల్కతాకి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం ఈ క్రమంలోని బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే దీన్ని నాగపూర్కి డైవర్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పూర్తిగా పరిశీలించిన తర్వాత ఎటువంటి బాంబు లేదు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం లేదని ధృవీకరించుకున్న తర్వాత మాత్రమే ఇక్కడ అధికారులు కూడా ధృవీకరణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సేఫ్ అంటూ చెప్తున్నారు. ఈ విమానంలో 156 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు 10 మంది క్రూ సిబ్బంది కూడా ఉన్నట్టుగా సమాచారం. Indigo flight 66811. After a short vacation from Goa, returning back to my ghar, which is in Lucknow. This flight is going from Goa to Lucknow, direct flight. I am devastated and in great shock. I wish that I reach my people safely. My family is waiting for me at home. I'm telling you what happened. As soon as the flight took off, after approximately 10 minutes, it just went up, and from up it went down, creating a lot of turbulence. The flight was almost
from the pilot, causing a lot of anxiety, tension, and worries after the Air India flight crash. I don't know who is at fault, but we all appreciate that we all reach our destination safely. Because what today I face, everybody face that. The flight literally lost its balance. I don't know, I hope I reach my home safely. Please pray for all of us. Everybody's very fine, very fine. Bridging the gap between the textbook and the industry through innovation. KLH deemed to be university. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.